గజ్వేల్ వ్యాప్తంగా స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతుంది. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా అంటూ గజ్వేల్ ప్రజలు మండిపడుతున్నారు. గజ్వేల్ వాసులు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నారు. క్యాంపు ఆఫీస్పై దాడిని పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంపై ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెస్ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గజ్వేల్లో ప్రభుత్వం నిలిపివేసిన అభివృద్ధి పనులపై రేవంత్ను ప్రశ్నించాలన్నారు. గజ్వేల్లో కాంగ్రెస్ ఉనికి కాపాడుకునేందుకు దాడి చేశారని, కాంగ్రెస్ గూండాయిజానికి బీఆర్ఎస్ భయపడదని హెచ్చరించారు. వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేసే ప్రయత్నం చేసి కార్యాలయంలో లోపలికి వెళ్ళి లోపలికి పోయి ఫోటో పెట్టిండ్రు. మరి మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి 200 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ బిల్డింగ్ ఉంది. మరి వాళ్ళు పోలీస్కి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా, పోలీసు వాళ్ళ వైఫల్యమా, పోలీసు వాళ్ళే మద్దతు ఇచ్చి మరి మా క్యాంప్ ఆఫీసులో ఫోటో పెట్టించిందా? రేవంత్ రెడ్డి గారి హస్తం దీని వెనకాల ఉన్నది అని చెప్పి మేము గట్టిగా చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి గుండాయిజానికి ఎవరు భయపడరు, ఇట్లాంటి బట్టెవాజి పనులకు ఎవరు భయపడరు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. దాదాపుగా 26 మాసాలు 27 మాసాలు మీరు అధికారంలో ఉన్నారు. కానీ ఈ గజ్వేల్ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి శూన్యం. గతంలో మా కేసీఆర్ గారు 185 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చిండ్రు, ప్రొసీడింగ్స్ ఇచ్చిండ్రు, పెండింగ్ వర్కులు ఉన్నాయి. దాదాపు ఆ పెండింగ్ వర్కులన్నీ పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. మీరు ముఖ్యమంత్రి కాగానే గజ్వేల్లో ఉన్నటువంటి మొత్తం వర్కులను కూడా క్యాన్సల్ చేసేసి పెండింగ్ వర్కులన్నీ పెండింగ్లో పెట్టిండ్రు. ఇలా ప్రజాపాలన కింద మీరు గ్రామాలలో 99 రోజుల ప్రోగ్రాం పెట్టుకుండ్రు. ఇలా గ్రామ సభలు ఏర్పాటు చేస్తుండ్రు. గ్రామ సభలలో ఎమ్మెల్యేలు పోతలేరు, మంత్రులు పోతలేరు, ముఖ్యమంత్రి పోతలేడు, అధికారులు పోతే అక్కడ ప్రజలు చీకొడుతున్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికే రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీద దాడి చేయించినటువంటి విషయం. దాన్ని ఇలా ప్రజలంతా కూడా గమనిస్తుండ్రు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా మళ్ళీ కేసీఆర్ కావాలి, మళ్ళీ కేసీఆర్ ఉంటేనే బాగుంటుందని చెప్పి స్పష్టంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే వెంటనే మీరు కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పండి. మీ గుండాలు చేసినటువంటి తప్పిదానాన్ని క్షమించాలంటే కేసీఆర్ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. నువ్వు హోమ్ మినిస్టర్గా నువ్వే ఉన్నావు. హోమ్ మినిస్టర్గా అట్టల్లి అడ్మినిస్ట్రేషన్ లేదు, హోమ్ మినిస్టర్గా నువ్వు వైఫల్యం చెందినావు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ పక్కనే మా క్యాంపు కార్యాలయం. మా క్యాంపు కార్యాలయం మీద దాడి జరుగుతుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, పోలీస్ మద్దతుతోనే దాడి చేసిందని చెప్పి మేము స్పష్టంగా చెప్తున్నాం. పబ్లిక్ ని డైవర్ట్ చేయడానికని, సోషల్ మీడియాని డైవర్ట్ చేయడానికని క్రియేట్ చేసిన ఒక బీభత్సమే ఈ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడం. ఈ విషయాన్ని మేము చాలా ఖండిస్తున్నాం. అదే విధంగా క్షమాపణ కూడా చెప్పాలని. ఇప్పుడు క్యాంప్ ఆఫీస్, కేసీఆర్ గారు క్యాంప్ ఆఫీస్ మీదనే రక్షణ లేకపోతే రేపు మన సార్ ఇంటి పైన దాడి చేస్తారు. ఎవరండి బాధ్యులు? ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? మాకు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళలో మా మహిళలమే ఎక్కున్నాం. వాళ్ళకి ఏదన్నా అయితే ఎవరండి ప్రొటెక్షన్? ఇవాళ ఆంక్షారెడ్డి గారు మొన్న చేసినటువంటి ఒక చిలిపి ప్రయత్నాన్ని ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంతో పాటు తెలంగాణ ప్రజలంతా కూడా చిత్కరిస్తూ ఉన్నారు. కేసీఆర్ అంటే తెలంగాణ సాధకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పరిపాలించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మీద మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మీరు అనునిత్యం పైరవీల్లో పైసలు ఎట్లా దండుకోవాలి, ఇట్లా దాన్ని డైవర్ట్ చేయడానికి ఎట్లా చీప్ పాలిటిక్స్ చేయాలనే దాంట్లోనే ఉన్నారు తప్ప మీరు ప్రజల కష్ట సుఖాల్లో లేరు. ప్రజల కష్ట సుఖాల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కనుకనే ఇవాళ బంద్లో కూడా స్వచ్ఛందంగా